మంచిది. దేవుని దేవుని వాక్యము యెషయా గ్రంథము 6వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని ఇదివరకు చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునుపు యెషయా ప్రవక్త 800 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు కుమారుడయ్యున్న ఈ లోకానికి రానయ్యున్న యేసుక్రీస్తును గురించి తెలియపరిచిన వాక్యమని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. అలాగునని యేసు పుట్టుకను గురించి ఈ యెషయా గ్రంథంలో ఉన్నది. ఆ తర్వాత యేసు మరణమును గురించి కూడా ఈ యెషయా గ్రంథంలో భక్తులు అయిన యెషయా గారు తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అనబడే వారిలో ప్రధానుడు యెషయా ప్రవక్త. ఈయన యూదా వారికి, యూదా ప్రజలకు, యూదుల రాజులకు ప్రవక్తగా ఉండి ప్రజలను, రాజులను వారి తప్పులను సరిచేస్తూ దేవుని వైపు సరి అయిన రీతిలో నడవాలి అని తెలియపరిచిన రాజు. ఈ యెషయా ప్రవక్త చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆమోసు ప్రవక్త. అంటే డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్ ప్రవక్తలు అనవచ్చు వీళ్ళని. అంటే తప్పు చేస్తే అవతల వారు ఎవరునో సరే, శత్రువు ఉన్నా మిత్రువు ఉన్నా, మన మాటలు చెప్పాలంటే తల్లైన పిల్లైనా ఎవరికైనా ఒకే న్యాయం అంట. ఈ యెషయా ప్రవక్త తనింటి వాడైనను సరే, ఎవరైనాను సరే, తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, బహు జాగ్రత్తగా నీవు బ్రతకాలి, జీవించాలి, లేకపోతే దేవుని శాపానికి గురవుతావు, ఆయన ఉగ్రతకు గురైతే నీవు తట్టుకోలేవు అని ఖరాఖండిగా చెప్పిన ప్రవక్తలలో ప్రధానుడు యెషయా ప్రవక్త. అందరూ ఒక్కొక్క రాజుల కాలములో ప్రవచించిన వారు, లేదా ఇద్దరు కాలములో ప్రవచించిన ప్రవక్తలుగా ఉన్నారు. కానీ ఈ యెషయా ప్రవక్త నలుగురు రాజులకు ఆయన ప్రవక్త. నలుగురు యూదులను పరిపాలించుచున్నప్పుడు యూదా రాజులకు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. వారిలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీరి కాలాలప్పుడు యూదా వారి పరిస్థితి చాలా దుర్భరమైనది. ఎందుకంటే వీరికంటే ముందు పరిపాలించిన రాజులు దేవునికి వ్యతిరేకంగా పరిపాలించిన వారుగా ఉన్నారు, దేవునికి దూరంగా జీవించిన వారుగా ఉన్నారు. ప్రవక్తలు, రాజులు అంటే దేవుని ప్రజలను మంచి సన్మార్గములోనికి నడిపించవలసిన పరిస్థితి, సరి అయిన సమన్యాయ పాలన ఇవ్వవలసిన స్థితి వాళ్ళది. అయితే కొందరు దారి తప్పిపోయినప్పుడు సరిచేయడానికి దేవుడు ఈ ప్రవక్తను ఎన్నుకొని ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రవక్త అనగా ప్రజలకు దేవునికి మధ్యవర్తి లేదా రాయబారి. దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది ప్రజలతో మాట్లాడాలి, మాట్లాడి వారిని సరిచేయాలి. ప్రజల్లో నుండి వచ్చిన సమాధానం మరలా దేవునికి తెలియజేయాలి. ఇది ఈయన పరిస్థితి. అయితే యేసుక్రీస్తును గురించి యెషయా ప్రవక్త ఎందుకు ముందుగానే తెలియపరచవలసింది అనంటే, అక్కడ ఇశ్రాయేల్లో 10 గోత్రాల వారు, ఇటు యూదులు 2 గోత్రాల వారు రెండుగా విడిపోయి వేరువేరుగా ఉండనను, వారు పరిపాలిస్తుంటున్న రాజులు వేరువేరుగా ఉన్నను, వారు రాజ్యములు వేరువేరుగా ఉండినను, వారి పరిస్థితి, ఆత్మీయ స్థితి కొంచెం లోటుపాటుగా ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొద్ది దినములైతే, కొన్ని సంవత్సరాలైతే వీరు బబులోను చెరకు అప్పగింపుకునే పరిస్థితి. అందును బట్టి యెషయా ప్రవక్తకు దేవుడు తన దర్శనమందు తెలియజేసి వారికి ప్రవచించిన ప్రవచన వాక్కులని మనవి చేస్తూ ఉంటున్నా. ఒకసారి యెషయా గ్రంథము
2వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉన్నది. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి అని ఇందులో ఉన్నది. యెషయాకు కలిగిన దేవోక్తి అంటే ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తూ ఉంటున్నాడు అంటే కారణం ఒకటి ఉన్నది. కొద్ది రోజులైతే వారు ఇంకా చెరకు అప్పగింపబడతారు. యెషయా ప్రవక్త అనుకున్నాడు, దేవుడు ఎందుకు ఇంత కరాఖండిగా తెలియపరుస్తూ ఉన్నాడు అనంటే ఇంకొక విషయం కూడా ఉంది. యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా కూడా అభివర్ణించవచ్చు. 1 నుండి 39 అధ్యాయాలు ఒక భాగం, ఆ తర్వాత 40 నుండి 55 వరకు ఒక భాగం, 56 నుండి 66 వరకు ఒక భాగం. ఇశ్రాయేలీయులైన యూదులు 1 నుండి 39 అధ్యాయాలలో వారు దేవునికి విరుద్ధంగా దేవునికి ఎదురుపడి చేస్తున్న తప్పుడు పనులు ఉన్నాయి. అందును బట్టియే శత్రువులైన రాజులు యెరూషలేమును జయించడానికి సిద్ధపడతా ఉన్నారు. యెరూషలేము రాజులను జయించడానికి ఇష్టపడతా ఉంటున్నారు. కారణం ఏందనంటే అన్యమత రాజులు ఇశ్రాయేలులైన యూదుల మీద పదే వారు భయపడుతూ శత్రువులు వీరి మీద విజయడంక మోగించుచుంటున్న సందర్భాలు ఉన్నాయి. వీటిని బట్టి దేవుడు యెషయా ప్రవక్తకు తెలియపరిచింది. ఎందుకనంటే ఒకసారి ఆలోచన చేస్తే 1వ అధ్యాయము 2వ వచనము నుండి ఈ మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యూదా ప్రజలు ఉన్నారు. యెరూషలేము దేనికి కేంద్ర నిలయం? యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణం. యెరూషలేము అనగా సియోను పర్వతం మీద కట్టబడిన యెరూషలేము దేవాలయం. అది పరిశుద్ధతకు సూచకమైన గుర్తు. యేసుక్రీస్తు అన్నాడు, దేవాది దేవుడు అన్నాడు, ఇక్కడ ఒక మందిరం నేను నివసించుట కొరకై నాకు నిర్మించండి అన్నాడు. అది యెరూషలేం దేవాలయం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దాన్ని శృంగారం అనే దేవాలయంగా అభివర్ణించిన వారుగా ఉన్నారు. అంటే పరిశుద్ధత ఏరులై పారుచుంటున్న ప్రదేశంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచుంటున్న ఆ స్థలంలో ఎల్లప్పుడూ దేవుని దూతలు దేవుని మందిరమునందు పరిశుద్ధుడు అని యెషయాకు కలిగిన దర్శనంలో ఒకసారి 6వ అధ్యాయాన్ని తీద్దాం. 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. రాజైన ఉజ్జియా మృత్యు పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఇది యెరూషలేము దేవాలయం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనొచ్చు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమునకు ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇంత గొప్పగా ఉన్నది. అలా చేస్తూ ఉన్నప్పుడు 4వ వచనములో ఉన్నది, వారి కంఠస్వరం వలన
దేవుని దేవాలపు ద్వారపు గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా. అంటే అంత పవిత్రమైన స్థలం, అంత అతి పరిశుద్ధమైన స్థలం, దేవుని మహిమను పొందుకొని ఉన్న స్థలం. ఒక మాటలో చెప్పాలంటే బేతేలును బట్టి ఒక మాట అన్నాడు, ఇది నిశ్చయముగా దేవుని మందిరము, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటున్న స్థలం. యెరూషలేము దేవాలయం కూడా అటువంటిదే. ఒకవేళ మనం 2వ దినవృత్తాంతములో ఆలోచన చేస్తే, యెరూషలేము దేవాలయాన్ని కట్టిన తర్వాత సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇక్కడ ప్రార్థన చేస్తే పాపక్షమాపణ దొరకాలి, ఇక్కడ ప్రార్థన చేస్తే ఆర్థిక పరిస్థితులు చక్కబడాలి, అనారోగ్య పరిస్థితులు చక్కబడాలి, ఇక్కడ ప్రార్థన చేస్తే శత్రువులపై విజయం రావాలి, ఇక్కడ ప్రార్థన చేస్తే వాతావరణంలో మార్పులు కలగాలి అని చేసిన స్థలం ఆ స్థలం. ఆ చేసిన ప్రతి ప్రార్థన విని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిన స్థలం ఇప్పుడు పాడైపోయింది. పాడు చేసింది ఎవరు? జనులే. పాడు చేసింది ఎవరు? రాజులే. పాడైపోయింది జనులే. అటువంటి సందర్భంలో 1వ అధ్యాయము 2వ వచనము నుండి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి ప్రజల మధ్య దేవుడు యెషయా ప్రవక్తకు తెలియజేస్తూ ఉంటున్నాడు, నీవు వెళ్ళు ప్రవచించు అని. అంటే దర్శనంలో ప్రతి విధమైన పరిస్థితి చూస్తూ ఉన్నాడు, ప్రతి విధమైన పరిస్థితి. అలా చూసిన తర్వాత ఒకరోజు రాజైన ఉజ్జియా చనిపోయినాడు. రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత ఆయన మనవడు యోతాము యూదా వారిని పరిపాలించిన వాడుగా ఉన్నాడు. యోతాము కుమారుడైన ఆహాజు యూదా వారిని పరిపాలించిన వాడుగా ఉన్నాడు. ఈ ఆహాజు ఎటువంటి వాడు? ముందున్న 2 రాజులు, రాజైన ఉజ్జియా మంచివాడే, ఆ తర్వాత రాజైన యోతాము మంచివాడే. వీరిని గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలో ఒకరి గురించి, 27వ అధ్యాయంలో ఒకరి గురించి, 28వ అధ్యాయంలో ఒకరి గురించి, 29వ అధ్యాయంలో ఒకరిని గురించి ఉన్నది. మిగతా 2 రాజులు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వారుగా ఉన్నారు. అయితే ఈ ఆహాజు అనే రాజు బహు క్రూరుడు. అక్కడ ఉంటుంది 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయం. ఒకసారి తీద్దాం. 28వ అధ్యాయం. ఆహాజు పేజీ నంబర్ 381. 2వ దినవృత్తాంతముల గ్రంథము పేజీ నంబర్ 381, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేళ్ల రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్హోనీము లోయయందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతనిని ఓడించి అతని జనులను చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. కింద 6వ వచనములో ఒక మాట ఉంటుంది, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారి కట్టి గతి పట్టెను. అంటే ఇది మానవులు చేజేతులారా చేసిన తప్పిదాన్ని బట్టి, నిరాశ నిస్పృహల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇంకా మమ్మలను విడిపించే నాదుడు లేడా, మమ్మలను పరిపాలించే నాదుడు లేడా, మమ్మలను ఒక మంచి స్థితిలోనికి, ఆత్మీయమైన వరవడిలోనికి, ఆత్మీయమైన స్థితిలోనికి దేవుని చేత మాట్లాడించేవారు, దేవునికి దగ్గర చేసేవారు ఎవరైనా ఉన్నారని కొందరు భక్తులు దేవునిని వేడుకుంటున్న సందర్భంలో మరలా యెషయా ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై
దేవుడి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 6వ వచనం, ఏలాయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మీరు భయపడకండి, ఈ ఆహాజును చూసి భయపడకండి, శత్రువైన సిరియా రాజును చూసి భయపడకండి, లేదా ఇశ్రాయేలు రాజును చూసి భయపడకండి, చెరగొన్న వారిని బట్టి భయపడకండి, మీ పరిస్థితులను బట్టి మీరు భయపడకండి. రానయ్యున్న దినాలలో రాజులకు రాజు, మన మీద రాజ్యము చేయుచున్న దేవాది దేవుడు ఈ భూమికి రానయ్యున్న దేవుడుగా యేసుక్రీస్తుగా ఉంటాడు. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయనే సదాకాలము మీకు తోడయుండే దేవుడు. కాబట్టి మీరు చింతలు అనేటివి మానేయండి. దేవుడు అన్నాడు, మీ చింత యావత్ అంతటిని నా మీద వేయుడు, రేపటిని గూర్చి మీరు చింతించకుడి, ప్రయాసపడి భారం మోస్తుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా ఉన్నాను. ఇప్పుడు వీరు ఆలోచనల చేత విసిగి వేసారిన వారుగా ఉన్నారు. ప్రజల చేత, అధికారుల చేత విసిగి వేసారిన సందర్భంలో వారి అందరికీ ఆదరణ కలిగించే మాట. ఇప్పుడు వారు ఇంకొక చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారిని బట్టి భయపడకండి, మిమ్మలను విడిపించేవాడు, మిమ్మలను నడిపించేవాడు, మిమ్మల్ని మరలా పూర్వస్థితిలోనికి నడిపించే రారాజయ్యున్న యేసుక్రీస్తు ఈ లోకానికి రానయ్యున్నాడు. కాబట్టి మీరు ఆయన విషయమై నిరీక్షణ కలిగి జీవించువారుగా ఉంటే మీరు ధన్యులు. అంటే వీరి నిరీక్షణ కొరకు ఎదురు చూడాలని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. నిరీక్షణ అంటే ఎలాగూ అని అంటే ఒకసారి మనకు అర్థం కావడానికి తెలియపరుస్తా. ఇప్పుడు అనుకుందాం, మన దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఇది క్రిస్మస్ సీజన్. మనకు ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి మన బ్యాగ్లో, మన పాకెట్లో, మన వ్యాలెట్లో, ఆర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే, లేదా మీ పర్సనల్ బ్యాగ్లో అనుకుందాం, మీ హ్యాండ్ బ్యాగ్లో అనుకుందాం. ఇప్పుడు కీర్తి షాపింగ్ మాల్కి పోయి చూస్తే చాలా నచ్చినాయి. కీర్తి షాపింగ్ మాల్కి పోతే చాలా నచ్చినాయి, కానీ అక్కడ ఆ బ్యాగ్ను బిగబట్టుకొని రావడమే నిరీక్షణ. ఇంకంటే శూన్యక పోతే అన్ని కొనాలనిపిస్తుంది. నీ దగ్గర ఉన్న ₹1,00,000 కూడా అయిపోతాయి కదా. ఆడుకు పోయి కాశంకాడుకు పోయి ఆడ చూస్తే కూడా అట్లా అనిపించాలి. అంటే ఇన్ని ఉన్న కానీ కూడా ఇది రానయ్యున్న దినాలకు పనిచేసేటివి. ఈ వస్త్రాలు ఇప్పుడు దొడుక్కుంటే పోతాయి అంతే, ఓ 2-3 సంవత్సరాలు ఉంటే జరిగిపోతాయి. ఇప్పుడు ఇది దాచిపెట్టుకుంటే భవిష్యత్ కాలానికి ఉపయోగం వస్తుందని అట్లా చూసి ఏది ఖర్చు పెట్టకుండా ఇంటికి రావడమే ఒక నిరీక్షణ కోరిక. కాబట్టి సంగమా, ఇప్పుడు వీరిని కూడా అదే చేస్తూ ఉన్నారు. మీరు బాధలు పడుతూ ఉన్నారు, కానీ సంతోషపడే దినం వస్తుంది, మీరు భయపడకండి అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారికి ఆదరణ కలిగించడానికి తెలియపరిచిన మాట. ఈ చదవబడిన వాక్య భాగంలో నుండి క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆలోచనకర్త అయ్యున్న దేవుని గురించి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 6వ వచనములో దాదాపు 4వ లైన్ మీద దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 4వ వచనం మీద, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆలోచనకర్త అయ్యున్న దేవుడు నీ ఆలోచనలతో కలిసి పనిచేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారికి తారాసపడ్డ తర్వాత వారు ఆలోచన చేస్తూ ఉంటే వారి ఆలోచనలన్నింటినీ తారుమారు చేసి వారిని మంచి నూతన శకములోనికి, నూతన వరవడిలోనికి, ఉద్యమములోనికి నడిపించిన దేవుడు. వారు చింతల్లో, నిరాశ, నిస్పృహల్లో, వేదనలో, బాధల్లో ఉండినప్పుడు దేవుడు వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టి వారికి ఆలోచన పుట్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కొందరు భక్తులు కొన్ని మాటలు కీర్తనల్లో మాట్లాడిన వారుగా ఉన్నారు. ఆలోచనకర్త అయ్యున్న దేవుని గురించి కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం.
16వ అధ్యాయం దావీదు కొన్ని మాటలు కీర్తన గ్రంథంలో తెలియపరిచినటువంటి మాట. 16వ అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయ్యున్న యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రభా తనకు ఆలోచనలు ఎక్కువై ఉన్నాయి. ఆయన శరణదొచ్చిన వాడుగా ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. ప్రభా ఇక మీద నేను సౌలు నుండి ఏ విధంగా తప్పించుకోగలను, నా శత్రురాజుల నుండి, అమోరీయుల నుండి, ఫిలిస్తీన్ల నుండి నేను ఏ విధంగా తప్పించుకోగలనని మనమందరం ఏం చేస్తాం, పడుకుంటే రాత్రి దేవుని ఆలోచన కొరకు దావీదు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క తలంపు కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్న భక్తుడుగా ఉన్నాడు. ప్రభా నీ ఆలోచనలు నాకు ఎంతో ప్రియమైనవి, నీవిచ్చుచున్న వాటిని బట్టి నేను నిన్ను స్తుతించేదనని. 33వ కీర్తన 11వ వచనం. 33వ కీర్తన 11వ వచనం. ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదు, నా మహిమను నీవు చూచేదవన్నాడు దేవుడు. ఇక్కడ భక్తుడు అదే మాట అంటాడు, నీ ఆలోచన చేత నేను నడిస్తే ప్రభా నీవు చూపించే మహిమలో, నీవిచ్చే మహిమలో నన్ను చేర్చుకుని వాడవగా ఉంటావని. చివరిగా 92వ కీర్తన 5వ వచనములో, 92వ కీర్తన 5వ వచనములో కూడా ఒక మాట అంటున్నాడు. 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములైనవి. ఆయన ఆలోచన మన ఎడల గంభీరముగా ఉంటుంది, ఏదో సాదాసీదగా కాదు, ఉన్నతంగా. మన దేవుడు ఉన్నతమైన వాడు కాబట్టి నీ నా ఎడల ఆయన ఉన్నత ఆలోచనలు కలిగినవాడు. ఆయన ఆలోచనకర్త కాబట్టి సృష్టిని ఏ విధంగా సృష్టించాలో, ఒక్కొక్క దినమందు ఎలా దేవుని అంటే ఒక్కొక్క దినమందు సృష్టిని ఏ విధంగా సృష్టించాలో సృష్టికర్త అయిన దేవుడు మనందరి విషయంలో ఆయన ఆలోచనకర్త అయ్యున్న దేవుడు. ఒకసారి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయము
3వ వచనం, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలు, దేవుడి మాట దీవించునుగాక. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రతి ఆలోచన, ప్రతి సర్వ సంపద ఆయన యందు ఉండినవని దేవుని దాసుడైన, రాయబారి అయిన, క్రీస్తు పరిచారకుడైన, సేవకుడైన, అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి, పరిశుద్ధులకు తెలియపరుస్తూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడక నిరాశ నిస్పృహల్లో నుండి బయటికి రావాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానము నిదానమని నే ఆశ్రయించాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా గానము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నీవు నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. ఆలోచనకర్త అయ్యున్న దేవుడు భక్తులకు ఆలోచనలు ఇచ్చి మంచి క్షేమకరమైన మార్గములో తన మహిమలో అపాయాల్లో నుండి తప్పించి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనలోనికి వద్దాం. ఆలోచనకర్త అయ్యున్న దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగే 3 విషయాలు తెలియపరచుకుందాం. మొదటి మాట, ఓటములో ఉన్న వారిని గెలుపులో నింపే దేవుడు ఆలోచనకర్త. ఓటములో ఉన్న వారిని
దేవుడు గెలుపులోనికి నడిపించే దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 7 నుండి ఒకసారి యోహాను సువార్త లూకా సువార్తను వెళ్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుండి 8 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అక్కడ కొందరు జాలర్లు ఉన్నారు. రాత్రంతయు శ్రమ పడ్డారు, రాత్రంతయు చేపలు పట్టడానికి వెళ్ళినారు. ఒక్కటి కూడా వారికి దొరకలేదు. అంటే వారికి వారు గివప్ ఇచ్చుకున్నారు. వాళ్ళకు వాళ్ళు తమ వేటలో ఓటమిని అంగీకరించిన వారుగా ఉన్నారు. కానీ ఆలోచనకర్త అయ్యున్న దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు ఒక మాట అంటాడు, నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనంటే సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి నాకు సహాయం వచ్చును. సృష్టికి ఆధార సంభూతుడైన యేసుక్రీస్తు అన్నాడు. వారిప్పుడు నిరాశలో ఉన్నారు, కృంగిన వారుగా ఉన్నారు. ఇంకా మేము ఇంటికి పోతే ఈరోజు పూట గడవదు, అంతే కదా. ఊర్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి రెక్కాడందే డొక్కాడని పరిస్థితి. ఇక వారు ఆ రోజు చేపలు పట్టి అమ్మిన దాని నుండి వస్తేనే కుటుంబాన్ని నడిపించుకోవాలి, వారి అవసరతలు తీర్చుకోవాలి, వాళ్ళ పనులను ముందు కొనసాగించుకోవాలి. ఈరోజు ఇంటికి పోతే నా భార్య ఏమంటుందో, నా పిల్లలు ఏమంటారో, నేను వాళ్ళకి అడిగింది కొనియలేనేమో, వారికి అడిగింది ఇప్పియలేనేమో, నేను అనుకున్నది ఈరోజు సంపూర్ణంగా కుటుంబ సమేతంగా మేము తినలేము అని నిరాశలో, నిస్పృహల్లో, చింతాక్రాంతులై ఉన్నప్పుడు, వారికి వారే ఓటమితో ఫీల్ అయి బాధపడతా ఉంటున్నప్పుడు, భయపడకండి, నేను తెలియపరుస్తూ ఉంటున్నా, మీరు వేయండి అని వేస్తే 2 దోణులు పట్టనంతగా వారికి విస్తారమైన చేపలు వారి దోణిలో ఉండినాయి. ఇది అద్భుతం. సంగమా, ఇమానుయేలైన దేవుడు, ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు, బలవంతుడై ఉన్న దేవుని మాట, ఆయన ఆలోచన ప్రకారంగా వెళ్తే ఓటమి అంచులో నుండి నిన్ను గెలిపించగలిగిన సమర్థుడు ఆయన. ఓటమి అనే భయంలో నుండి నిన్ను తప్పించి నిన్ను గొప్ప స్థితిలోనికి ఉంచే దేవుడు ఆయన. దావీదు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమన్నాడు. దేవుడు నిజంగానే ఎక్కించినాడు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, మన తలంపులు ఉన్నతంగా ఉండాలి. గడిచిన 2 వారాల కిందట ఒక మాట తెలియపరచుకున్నాం. ఒక భక్తుడు అంటే విలియం కేరే గారు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, డూ గ్రేటర్ థింగ్స్ ఫర్ గాడ్. అంటే దేవుని నుండి గొప్ప విషయాలను పొందుకో, దేవుని కొరకు గొప్ప విషయాలు తలపెట్టు అన్నాడు. కాబట్టి సంగమా, మనం దేవుని దగ్గర గొప్పగా ఆలోచనలు చేయాలి. మనకున్న విడివిడి భక్తి ద్వారా చిన్నబుచ్చుకొని చిన్న ఆలోచనల చేత మనల్ని తక్కువ చేసుకొని మన భక్తిని, మన దేవుని తక్కువ చేసుకునే వారంగా కాక, ఆలోచనకర్త అయి ఉన్న దేవునికి మన ఆలోచన అప్పచెపితే నిరాశ నిస్పృహల్లో కృంగిన స్థితిలో నుండి ఆయన మరలా నన్ను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఇక్కడ ఉన్న పేతురు ఓటమిని అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కాదు, ఇక దేవుడు అంటున్నాడు, నువ్వు ఓటమిని కాదు చూడవలసింది, నా నామం పేరిట నీవు విజయం చూడాలి. నా నామం పేరిట నీవు విజయం చూడాలి. నువ్వు అనుకుంటున్నావేమో, సంగమా, ఇక్కడ కూడిన వారందరం మనం, నా పరిస్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావేమో. కానీ నిన్ను విజయ తీరాలకు నడిపించే దేవుడు ఆయన. కీర్తనలో ఒక మాట ఉన్నది, ఆయన నమ్మిన వారిని తలగా ఉంచే దేవుడు ఆయన.
సింహపిల్లలైన అడవికి రారాజైన సింహపిల్లలైన లేమి కలిగి పస్తులు ఉండడేమో, కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఏనాటికి కూడా నేను తక్కువ చేయనంటున్నాడు దేవుడు. సంగమా, ఇక్కడ కూడిన మనం ఓటమిని అంగీకరించక, ఓటమికి ఎదురొడ్డి మనము దేవునిలో నడుచుదాం. ఆలోచనకర్త అయిన దేవుడు మనకు ఆలోచన ఇచ్చి మనల్ని సరి అయిన సమభూమి గల ఆత్మలో నడిపించే దేవుడు మనకు ఉండునుగాక. సంగమా, ఇప్పుడు ఈ ఓటములో నుండి గెలుపులోనికి నడిపించిన మనం ఇప్పుడు ఏం కలిగి ఉండాలి అనంటే, దేవుడు విజయాన్ని ఈ పేతురుకి ఇచ్చినాడు. ఇప్పుడు ఈయన చేసే పని ఏంది? వినయ విధేయుడుగా ఉండాలి. ఆ తర్వాత ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను. ఎవరైనా పిలిస్తే దేవుని పని చేయడానికి నేనుండను అంటారు కదా జనరల్గా. అయితే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నువ్వురా, నీవు చేపలు పట్టేది కాదు, నేను మనుషులను పట్టే జాలరునిగా చేస్తానన్నాడు. కానీ దేవుని ముందు ఎవరి ముందైనా ఆటలాడవచ్చేమో, కానీ దేవుని ముందు ఆటలాడితే తొక్కి పట్టి నారదీస్తాడనే తెలుసుకోవాలి కదా. తొక్కి పట్టి నారదీస్తాడని తెలుసుకోవాలి. మనం అంటాం, ఆవలిస్తే నీ పేగులు లెక్కలు పెడతానంటాం. ఇటువంటి పేగులు లెక్క పెట్టే కథ దేవుని దగ్గర ఉందని పేతురు దేవుడి దగ్గర అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రుడను, నేను పాపాత్ముడను, నేను నీ యొద్దకు రాలేనటువంటి అపవిత్రుడను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు రా, నేను నీ పని చూస్తా అన్నాడు. అంతే. యేషే కలిగిన దర్శనములో యేషే గ్రంథం 6వ అధ్యాయంలో కింద 4వ వచనం తర్వాత, రాను నా పని చేయడానికంటే యేషే అన్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. ఈ మాట తగ్గింపు, ఈ మాట వినయమునకు సాదృశ్యం. నువ్వు పిలుస్తూ ఉన్నావు, నేను వస్తాను, ఇంకా ఎగేసుకొని రావడం కాదు ఇక్కడ ఉండేది. తాను దేవుని ఎడల వినయముతో దేవుని దగ్గర మాట్లాడుతుంటున్న సందర్భం. సంగమా, మనల్ని పిలిచిన దేవునికి మనము పేతురు వలె వినయము చూపువాడుగా ఉంటే మనల్ని అనేకమైన ఓటములలో నుండి విజయములోనికి నడిపించే దేవుడు. ఈ పేతురును రానైన దినాల్లో దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు వినయం చూపినందుకు. యేసుక్రీస్తు చచ్చిన వారిని లేపితే ఈయన కూడా చచ్చిన వారిని లేపినాడు. యేసుక్రీస్తు వస్త్రములు తాకితే బాగైన వారు ఎందరు ఉన్నారు? ఈయన వస్త్రములు తాకితే కూడా బాగైన వారు ఉన్నారు. అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. విజయం పొందుకున్న తర్వాత వినయముతో ఉండినందున మనము కూడా విజయ గర్వం వచ్చిన తర్వాత వినయమును పోగొట్టుకుంటే మరలా మన విజయము పక్కకెళ్ళేదిగా ఉంటుంది. అలా కాక వినయముతో ఉంటే జాలరి ఎడల గొప్ప గొప్ప అద్భుతాలు చేసినట్లు మన ఎడల కూడా గొప్ప అద్భుతాలు చేసే దేవుడు ఆయన. రెండవది యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటిగా ఓటమిలో ఉన్న వారికి గెలుపునిచ్చే ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు. రెండవది లేమిలో ఉన్న వారికి సమృద్ధినిచ్చే దేవుడు, ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు. మొదటిది ఓటమిలో ఉన్న వారికి గెలుపులో ఉంచే దేవుడు. రెండవది లేమిలో ఉన్న వారిని సమృద్ధిలో నింపే దేవుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు కానాను వివాహానికి ఆహ్వానింపబడ్డాడు. యేసుక్రీస్తు కానాను వివాహానికి పిలువబడ్డాడు, వచ్చాడు. అందరికంటే యేసుక్రీస్తు ప్రధాన గెస్టుగా ఉన్నాడు, వారికి చీఫ్ గెస్ట్గా ఉన్నాడు. ఎందుకు చీఫ్ గెస్ట్గా ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తు కీర్తి ప్రతిష్టలు ఆయా దేశాల యందు, ఆయా పట్టణాల యందు, ప్రాంతముల యందు ప్రచురింపబడింది. ఆయన సేవకు రాక మునిపే, అంటే సంపూర్ణంగా సేవలోనికి, అంటే బాప్తిసం పొందిన తర్వాత ఆయన 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత అరణ్యములో అపవాది చేత శోధింపబడిన తర్వాత దేవుని సేవలోనికి అడుగు పెడతా ఉంటే దేవుడు కొన్ని అద్భుతాల ద్వారా తన కుమారుణ్ణి బలపరిచాడు. అంటే ఆయన పేరు నానాటికి బలాభివృద్ధి పొందినది. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 23-24 వచనం దేవుని వాక్యం చదువుదాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ ఎందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను.
నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల యొద్ద నుండి, యోర్దానుకు అవతల నుండి బహు జనములు ఆయనను వెంబడించిరి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఫేమస్ ఫిగర్ అయి ఉన్నాడు. అంటే ఆయన దగ్గరకు వెళ్తే, ఆయనను ఆహ్వానిస్తే ఏదైనా జరగగలదనేది ప్రజల యొక్క నమ్మకం. ఇక్కడ యేసుక్రీస్తు విఐపిగా ఆ వివాహానికి పిలువబడ్డాడు. మంచి పేరుగాంచిన వ్యక్తి. అయితే పిలువబడ్డ తర్వాత ఆ పెళ్లిలో విందుకు కావలసిన ద్రాక్షరసం అయిపోయినది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుకు ఏమి ఇవ్వాలి? వచ్చిన వాళ్ళందరూ తాగిపోయినారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వాలి? ఇవ్వడానికి ఏం లేదు. కానీ యేసుక్రీస్తునకు ఆ విషయం తెలిసిన తర్వాత లేమిలో నుండి, కలిమిలో నుండి దేవుడు సమృద్ధిలోనికి నడిపిన వాడుగా ఉన్నాడు. అక్కడ నీళ్లను ద్రాక్షరసముగా చేసిన దేవుడుగా ఉన్నాడు. నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడుగా ఉన్నాడు. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయేను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిరి. గలిలయలోని కానాలోని యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సంగమా, లేమి ఉంది, ఇప్పుడు ఆడ కొరత ఉంది. ఇప్పుడు పెండ్లి పెద్దకు అవమానం వస్తుంది. కానీ ఇప్పుడు ఆయనకు ఘనత వచ్చేటట్టుగా, 10 మంది శబాష్ అనిపించుకునేటట్టుగా దేవుడు ఆయనను చేసిన దేవుడుగా ఉన్నాడు. అందుకని భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నీతో నాతో ఉంటే లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడుగా ఉంటాడు. సంగమా, యేసుక్రీస్తుని నీవు ప్రధానునిగా ఆహ్వానించి నీ జీవితంలో యేసుక్రీస్తుని ఆలోచనకర్తగా ఉంచితే నిన్ను కలిమిలో నుండి, లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. 3వ మాటలోనికి వెళ్దాం. మొదటిగా ఓటము నుండి గెలుపులోనికి నడిపించిన ఆలోచనకర్త. 2వది లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించిన ఆలోచనకర్త. 3వది శిక్షలో ఉన్న వారిని జీవంలోనికి నడిపించిన ఆలోచనకర్త. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ప్రజల మధ్య అనాలోచితంగా ఉన్నవారితో ఆలోచనపూర్వకంగా జ్ఞానయుక్తకంగా చేసిన యేసుక్రీస్తు పనులను గురించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. అప్పుడు 800 సంవత్సరాల కిందట యేసుక్రీస్తుని గురించి ఒక ప్రవక్త ముంగుర్తుగా తెలియజేస్తే, ప్రవచన రూపకంగా ప్రవచన నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రజల ఆలోచనలు తిప్పివేసి వారి ఎడల నూతన వరవడిని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఒకరి లోపల వినయం వచ్చింది ఒక కార్యం ద్వారా, ఒకరి లోపల విశ్వాసం వచ్చింది, 3వ వారి లోపల విధేయత వచ్చింది. అది చూస్తాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ఈ చదవబడిన వాక్య భాగములో పాపము చేత పట్టుబడిన స్త్రీ, ఆమె రాళ్లతో కొట్టబడి చంపడానికి సిద్ధంగా ఉంది. కొందరు వెంబడిస్తూ ఉన్నారు ఆమెని చంపడానికి. యేసుక్రీస్తు అన్నాడు, మీలో తప్పు చేయని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొదటిగా ఆమె మీద రాయేయండి అని. పెద్దలు మాట అంటారు, నెత్తి తనది కాకపోతే ఎంత దూరమైన గీకమంటారంటారు కదా. వాణ్యాలు తప్పు చేసి
ఆమెను తప్పులుగా ఎంచుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాలేసుతోని వాళ్ళే ఆమెతో ఉన్నవారు. యేసుక్రీస్తు హృదయ అంతరంగ పరిశోధకుడు. ఆయన నిన్ను చూస్తాలక్కలని నిన్ను స్కాన్ చేసి మొత్తం చెప్పగలడు, నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అని. అనేకులను బట్టి అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయండి అని. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మరణమునకు అప్పగింపబడవలసిన ఆమెను ఇప్పుడు జీవములోనికి నడిపించినాడు. ఇప్పుడు ఆమెను మరి యొక్క నూతన జీవితంలోనికి నడిపించిన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆమె ఆలోచన, ఇంకా వీరితో కొట్టబడి నేను చంపబడతానేమో. యేసుక్రీస్తు ఎదురుపడ్డాడు. అక్కడ చంపాలనుకున్న ఆలోచనలు తారుమారైనాయి. చనిపోతాననుకున్న ఈ స్త్రీ యొక్క ఆలోచనలు తారుమారైనాయి. ఇప్పుడు ఈమెకు మరి యొక్క జీతము, మరి యొక్క జీవము, మరి యొక్క జీవనము, మరి యొక్క జీవితము దేవుడు అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు. నీవెంత పాపివైనను సరే దేవుని యొద్దకు వస్తే పాపినైన నిన్ను పరిశుద్ధునిగా మార్చే దేవుడు ఆయన. మనం ఎవరైనా తప్పులు చేస్తే వాణ్ణి సమాజంలో వానంత బాగలేనోడు బాగలేంది అని చూస్తాం. కానీ యేసుక్రీస్తు ఆ కోణాల్లో మనల్ని చూడలే. యేసుక్రీస్తు మనల్ని ఆ కోణాలు చూస్తలేడు. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడును లేడు. లేకపోయినను సరే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడంటే కారణం పాపినైన నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి. ఈ పాపాత్మురాలైన స్త్రీని ఇప్పుడు పరిశుద్ధురాలినిగా మార్చిన దేవుడుగా ఉన్నాడు. ఆమెనే యేసుక్రీస్తు పాదాలను తుడిచినదిగా ఉన్నది. ఆమెనే సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చి ముక్కిలి అత్తర బుడ్డిని తుడిచినదిగా ఉన్నది. సంగమా, దేవుడు మరొక జీవితం ఇస్తాడు. ఇక్కడ ఉన్న ఆ స్త్రీకి శిక్షతో కూడిన పరిస్థితి ఉంటే ఇప్పుడు జీవములోనికి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె విధేయత కలిగింది. ఓటములో ఉన్నవారిని గెలిపించినప్పుడు ఒకరు వినయముతో ఉన్నారు. లేమిలో ఉన్నవారిని కలిమిలోనికి నడిపిస్తే, సమృద్ధిలోనికి నడిపిస్తే ఒకరు విశ్వాసముతో ముందు కొనసాగినారు. ఒకరు శిక్ష నుండి తప్పించి జీవంలోనికి నడిపిస్తే జీవితాంతం విధేయులుగా జీవించిన వారుగా ఉన్నారు. సంగమా, ఈ క్రిస్మస్ పర్వదినాల్లోనికి అడుగు పెడుతుంటున్న నీవు నేను వినయముతో, విశ్వాసముతో, విధేయతతో రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తే నీకు ఆయన ఆలోచనకర్తగా ఉండి తన ఆలోచనల చేత నిన్ను, నన్ను, మన జీవితాలను, మన కుటుంబాలను, మనకున్న సమస్తమును నడిపించే దేవుడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని పొందుకోలేం. ఏ విధంగా పనులు చేయాలో ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు మనకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమున ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు మనకు ఆలోచనలు ఇచ్చి మనల్ని జయ జీవితంలోనికి నడిపించే దేవుడుగా ఉండాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలో ఉంచుదాం, మోకరించుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు, పాపులయ్యున్న మన కొరకు పరలోకమును, పౌరస్థితిని వదిలిపెట్టి పాపినైన నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి అపాయాల్లో ఉన్న, ఓటములో ఉన్న మనల్ని గెలిపించడానికి, లేమిలో ఉన్న మనల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి, శిక్షలో ఉన్న మనల్ని ఆయన జీవంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు నరావతారునిగా, ఆలోచనకర్తగా దిగవచ్చి ఉన్న దేవుడుగా ఉన్నాడు. సంగమా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు కేవలం ఉపదేశకుడు మాత్రమే కాదు, ఆయన మంచి ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ఆలోచనలు పరిమితం కాదు, యేసుక్రీస్తు యొక్క ఆలోచనలు పరిపూర్ణమైనవి. యేసుక్రీస్తు ఇచ్చే ఆలోచనలను, మన భవిష్యత్తును సరిచేసేది. యేసుక్రీస్తు యొక్క ఆలోచనలను మన ప్రమాదముల నుండి కాపాడేది. యేసుక్రీస్తు యొక్క ఆలోచన మనల్ని నూతన జీవములోనికి, నిత్య జీవములోనికి, సత్య మార్గములోనికి నడిపించేది. కాబట్టి సంగమ, మనం మన స్వయం బుద్ధిపై ఆధారపడక, మన నిర్ణయాలపై మనం ఆధారపడక, దేవుని నిర్ణయాలలోనూ దేవుని ఆలోచనలోనూ మనం కొనసాగితే
దేవుడు అప్పుడు తన ఆలోచననిచ్చి మనల్ని బలవంతులనుగా చేసి విజయవీరులనుగా చేసే దేవుడు మనకు ఉంటాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. అందుకనే దేవుడు అంటాడు, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు. ఆయన తలంపులు ఉన్నతమైనవి. ఎందుకంటే ఆయన ఉన్నతమై ఉన్న దేవుడు, ఆయన రారాజు, రాజులకే రాజు, ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన ఆలోచనలను మనము ఊహించలేనివి. కాబట్టి ఆయన ఆలోచనల్లో మనం సరితూగాలంటే ఆయనకు తగ్గట్టుగా దేవుని కొరకు జీవించు వారముగా ఉందామని మనవి చేస్తూ ఉంటున్నా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గానుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గానుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే నాతో కూడా రావాలయ్యా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చుట్టున్నాం. ఈ మధ్యాహ్న కాలమయ్య ప్రభా, ఆలోచనకర్త అయి ఉన్న దేవుడు మాకు ఆలోచనలు ఇచ్చి ఆలోచనలు ఇస్తూ ప్రభా సరి అయిన సమభూమి గల ఆత్మలోనికి, సరి అయిన సమభూమి గల ప్రదేశంలోనికి మీరు మమ్మల్ని ఆలోచనల చేత నడిపించమని వేడుకొని చుట్టున్నాం.
మా ఆలోచనలతో ప్రభా మేము కొన్నిసార్లు పడిపోయిన వారంగా ఉన్నాం. మా ఆలోచనల చేత మేము కృంగిన వారంగా ఉన్నాం. మా ఆలోచనల చేత మేము వేదనలకు, బాధలకు, అనారోగ్యమైన పరిస్థితులకు, లేని రోగాలు తెచ్చుకొని ఉన్న వారంగా ఉన్నాం. అలా కాక ప్రభా, ఆలోచనకర్త అయ్యున్న నీకు మా జీవితాన్ని నీ చేతిలో ఉంచి మా విషయమై నిన్ను ఆలోచించే విచారణకర్తగా ఉంచే భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకందరికీ ప్రసాదింప చేయమని వేడుకొనుచున్నాం. మీకు వందనాలు ప్రభా. మీరు మాతో వస్తే నీ ఆలోచనలతో మేము కలిగి జీవిస్తే ప్రభా, దిగులు రాకుండా, తెగులు మమ్మల్ని అంటకుండగా చూచే దేవుడు. అలాగుననే ప్రభా, ఓటములో ఉన్న వారిని గెలుపులోనికి నడిపించిన దేవుడు. నీవు మాతో వస్తే ప్రభా, కొరత లేకుండగా సర్వ సమృద్ధిలోనికి నడిపించే దేవుడు అని తెలుసుకున్నాం. నువ్వు మాతో వస్తే ప్రభా, నిరాశలో నుండి గెలుపులోనికి నడిపించే దేవుడు అని తెలుసుకున్నాం. ప్రభా, మా ఎడల ఇంత గొప్ప ఆలోచన కలిగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా, అభిషిక్తునిగా మా మధ్యనకు పంపి ఉన్నందుకే నీకే కృతజ్ఞత, వందనాలు. ఎన్నోసార్లు ప్రభా, మా ఆలోచనల చేత మా జీవితాలను చిన్నబుచ్చుకొని ఉన్నప్పుడు నీ పరలోకపు తలంపులతో మమ్మలను అనేక సమస్యల నుండి, శోధనలో నుండి, వేదనలో నుండి తప్పించి ప్రభా, మమ్మలను సరి అయిన స్థితిలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత, వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మా ఆలోచనలన్నీ మీ చేతికి సమర్పించుకొనొచ్చు. మా చింత యావత్తు అంతటిని మీ చేతికి సమర్పించుకొనొచ్చు. ప్రభా, మేము నీ ఎడల ముందుకు నడిచే వారినిగా ఉండే కృపను, భాగ్యమును, ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.